నమస్తే. జూలై నెలలో 12 రాశుల వాళ్ళకి కూడా ఏ రకంగా ఈ గ్రహాల మార్పులు ఎంతటి చక్కటి రిజల్ట్స్ తేబోతున్నాయో తెలుసుకుందామా మరి. అయితే ఈ గ్రహాల యొక్క మార్పుల రీత్యా మీ గోచారాల రీత్యా అంటే వ్యక్తిగత గోచారాలు అనేవి కూడా ఉంటూ ఉంటాయి కదండి. ఈ గ్రహాల మార్పుల రీత్యా వచ్చే మార్పులు ఎలా ఉంటాయంటే ఈ 12 రాశి వాళ్ళకి కూడాను ఎప్పుడు నేను చెప్పే పాయింటే, కాకపోతే కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఈ పాయింట్ అర్థం కావాలని నేను మళ్ళీ నొక్కి ఒక్కానిస్తూ ఉంటాను. చూడండి, ప్రపంచంలో ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు ఈ పాపులేషన్ మొత్తానికి కూడా ఒక్కటే రిజల్ట్ వస్తుందని చెప్పడం అంత అప్రోప్రియేట్ కాదు. అయితే ఈ టోటల్ వరల్డ్స్ పాపులేషన్ డివైడెడ్ ఇంటూ 12 రాశులు అన్నమాట. అయితే మనందరం కూడా రకరకాల డేట్ ఆఫ్ బర్త్స్లో, రకరకాల టైమ్స్లో, రకరకాల ప్లేసెస్లో మనం పుట్టుంటాం, అవునా? సో మనం ఇలా రకరకాలుగా మన గోచారాల రీత్యా, మన జన్మకుండల రీత్యా, గ్రహ మార్పుల రీత్యా మనకే రకంగా ఉండబోతుందని తెలుసుకోవాలనుకుంటే కనుక మీకు జరుగుతున్న దశల్ని బట్టి, మీకు జరుగుతున్న అంతర్దశల్ని బట్టి, మీకు జరుగుతున్న ప్రత్యంతర దశల్ని బట్టి, మళ్ళీ మీ లగ్నాల్ని బట్టి, మీ రాసుల్ని బట్టి ఏ రకంగా ఉండబోతోంది, మీ కోరికల్ని బట్టి ఏ రకంగా ఉండబోతోందని తెలుసుకోవాలనుకుంటే కనుక అప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్న డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కర్కాటక రాశి వారికి జూలై నెలలో రాశిఫలాలు ఎంత చక్కగా, ఎంత బ్యూటిఫుల్గా ఉండబోతున్నాయో తెలుసుకుందామా మరి. కర్కాటక రాశి వారికి మీ రాశ్యాధిపతి చంద్రభగవానుడు ఎప్పుడు మనం చెప్పుకునేదే. ఈ పాటికి సగం ఆస్ట్రాలజీ మీ అందరికి కూడా వచ్చేసి ఉంటుందన్న. 2.5 రోజుల కల్లా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఆయన. చాలా చకచక, చాలా ఫాస్ట్ ప్లానెట్, చాలా తొందరగా రిజల్ట్స్ ఇచ్చేసే ప్లానెట్ ఆయన. అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే కనుక ఇక్కడ బుధ భగవానుడు వచ్చి కర్కాటక రాశిలో సెటిల్ అవ్వడం అది మంచిదే. రవి కూడా చేరుతారు బుధుడితో. గురు భగవానుడు మీకు 12వ స్థానంలో ఉండడం, కుజ భగవానుడు మీకు ద్వితీయ స్థానంలో కేతుతో పాటు ఉండడం, శుక్ర భగవానుడు మీకు లాభస్థానంలో ఉండడము, రాహు అష్టమ స్థానంలో ఉండడం జరుగుతోంది. అయితే ఇక్కడ మీకు హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు బుధ భగవానుడు వచ్చి మీకు రాశిలో కూర్చుంటారు కాబట్టి, రవి భగవానుడు కూడా వస్తారు కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటేనండి, జూలై 15th వరకు కూడా, అంటే జూలై 10th వరకు కూడా పర్వాలేదని చెప్తాను. బట్ జూలై 10th మొదలు అక్కడి నుండి కూడా డైజెస్టివ్ ఇష్యూస్ పెరగడం లాంటివి అవకాశాలు ఇక్కడ ఉంటూ ఉంటాయి. డైజెస్టివ్ ఇష్యూస్ పెరగడం, వామిటింగ్స్ అవ్వడం, నాసియేటెడ్ ఫీలింగ్స్ రావడం, వాంతుల మూలాన తలకాయ నొప్పులు రావడం, నరాలు పట్టేయడం, లేకపోతే మెడ నరాలు పట్టేయడం, అంటే బాగా ప్యూకిష్ ఫీలింగ్స్ వస్తే ఈ మెడ నరాలు వెనకాతలు నొప్పి పెడుతూ ఉంటాయి కదండి, అటువంటివి జరగడం లాంటివి ఇక్కడ అవకాశాలు ఉంటూ ఉంటాయన్నమాట. సో అవి లేకుండా చూసుకోవడానికి మీరు ట్రై చేయండి, శుభంగా ఉంటూ ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఎలా ఉంటుందంటే మందులు వాడాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి ఈ నెల ఉందండి. ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. మాధవి, ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు? ప్లీజ్ డు నాట్ టేక్ ఎనీ స్పైసీ ఫుడ్ ఎట్ ఆల్ అండి. నాట్ ఎట్ ఆల్. రవి భగవానుడు వచ్చి కూర్చుంటున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్పైసీ ఫుడ్ జోలికి కూడా వెళ్ళకండి. అస్సలు పచ్చళ్ళు తినడం కానివ్వండి, ఎర్ర కారాలతో చేసిన ఎటువంటి పదార్థాలు కానివ్వండి, ఎర్రకారాన్ని వాడకి ఇంకేం చేస్తామమ్మా అంటారేమో, వీలున్నంత వరకు పచ్చిమిరపకాయలతో చేసుకోవడం అలాంటివి, సటిల్గా చేసుకోవడం లాంటివి, సాత్విక ఆహారం తీసుకోవడానికి ట్రై చేయండి. ఎర్ర కారము అలాంటిది వాడుతూ ఉన్నట్లయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గో లైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ అనే చెప్తాను నేను. అండ్ ఈవినింగ్ టైం మీల్స్ కొంచెం తొందరగా చేయడానికి ట్రై చేయండి, అట్లీస్ట్ దిస్ 1 month. తర్వాత విద్యాబుద్ధులు అండ్ ప్రేమ వ్యవహారాలు, ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఎలా ఉంటుందంటే, మీకు పంచమ లార్డ్ వచ్చేసేసి మీకు కుజభగవానుడు కదా, కుజభగవానుడు మీకు ద్వితీయ స్థానంలో, అది కూడా కేతుతో పాటు కలిసి ఉండడంతో ఈ 45 days అంటే జూన్ 1st week నుంచి కూడా మీరు చూసుకున్నది, మీరు చూసింది, మీరు గమనించింది ఎలా ఉండుండొచ్చు అనుకుంటే కనుక ఇక్కడ మీకు కాస్త మీకు హైపర్ యాక్టివ్నెస్ ఉండడం కానివ్వండి, కోపం పెరగడం కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, మీ ప్రేమ వ్యవహారాల్లో కానివ్వండి, మొండితనం పెరగడం కానివ్వండి, డామినేషను, ఒక మాట అనడానికి ఆలోచించలేకపోవడం, అనవసరంగా అనుమానానికి గురవడం, అనుమానాస్పదమైన బిహేవియర్ని బయటపెట్టడం లాంటివి ఇక్కడ మీరు తరచూ చేసి ఉండడానికి అవకాశాలు ఉంటూనే ఉంటాయి అంటిల్ జూలై 29th. సో అంటిల్ జూలై 29th
సో ప్లీజ్ బీ వెరీ వెరీ కేర్ఫుల్ అండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ నోరు జారడం కానివ్వండి, లేకపోతే గబుక్కున ఒక మాట అనడం కానివ్వండి, ఒక ఆలోచన లేకుండా చేయడం కానివ్వండి, డామినేటింగ్గా ప్రవర్తించడం కానివ్వండి చేయొద్దు. అనుమానాలు వస్తే కనుక అసలు ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు అనుకుని చక్కగా ముందుకు వెళ్ళండి, శుభంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా కూడా మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమైనా ఉంటే ఆనందంగా తీసుకోవచ్చు, కానీ సెకండ్ ఒపీనియన్ లేకుండా ఇక్కడ తీసుకోరు. సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారనమాట. అంటే ఎవరినన్నా అడిగి వాళ్ళ ఆలోచనని కూడా అడిగి వాళ్ళ అంటే ముఖ్యంగా ఫాదర్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి ఆలోచన అడిగి తీసుకుంటూ ఉంటారు, మంచిదే. ప్రేమ వ్యవహారాలు కనుక అదే మ్యారేజ్ వ్యవహారం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందని అంటే కనుక శని భగవానుడు మీకు సప్తమాధిపతి అవుతారు కాబట్టి ఇక్కడ మీకు మంచిదే. ఇక్కడ శని భగవానుడు కూడా మీకు భాగ్యంలోకే వెళ్ళిపోయారు కాబట్టి అంతా బాగుంటుంది, ప్రాబ్లం అంటూ ఏం లేదు. చాలా చక్కగా మీరు ఒకరికొకరు పరస్పరం చాలా మంచి అండర్స్టాండింగ్తో ఉండుంటారు. ఈ పాటికే కూడా చాలా మంచి టైం ఇది, బాగానే ఉంటుంది. అంటే ఏదైనా డిఫరెన్సెస్ వచ్చున్నా కానీ అవన్నీ కూడా తీరిపోయి చాలా చక్కగా మీరు ముందుకు వెళ్ళిపోవడం లాంటివి జరుగుతూ ఉండుంటాయి. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులు కాబట్టి గురు భగవానుడు మీకు కుజ భగవానుడు అవుతారు. గురు భగవానుడు మీకు కర్కాటకం వాళ్ళకి మీకు ఇక్కడ ఇనీషియల్గా రవితో పాటు కలిసి ఉన్నారు కాబట్టి 12వ స్థానంలో ఇక్కడ ఆపర్చునిటీస్ అనేవి ఇక్కడ తక్కువ వస్తూ ఉంటాయండి. ఉద్యోగాలు మారకండి, ఉద్యోగాలు మానకండి, తక్కువని రెసిగ్నేషన్ ఇచ్చేయకండి. డూ నాట్ టేక్ ఎనీ హేస్టీ డెసిషన్స్. ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ వైల్ యూ టేకింగ్ ఎనీ డెసిషన్స్ దిస్ పర్టిక్యులర్ మంత్. అండ్ ఆల్సో ఇక్కడ ఈ టైంలో ఎలా ఉంటుందంటే మీకు సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 12వ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అడ్మినిస్ట్రేషన్తో గొడవలు ఆడటం కానివ్వండి, మనస్పర్ధలు రావడం కానివ్వండి, ఆలోచన పరంగా సరిగ్గా లేకపోవడం కానివ్వండి, తండ్రితో కూడా పరస్పర విభేదాలు రావడం కానివ్వండి, తండ్రి మామగారు తండ్రి ఫిగర్స్ ఇన్ లైఫ్ వీళ్ళందరితో కూడా ఎటువంటి దురాలోచనలకి లోన్ అవ్వడం కానివ్వండి, ఇలాంటివి చేయకండి. ఓకే. తర్వాత ఇక్కడ దశమాధిపతి మీకు కుజ భగవానుడు అవుతారు. కుజ భగవానుడు కూడా మీకు ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఆలోచించిన ఆలోచనలన్నీ కూడా మీరు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ మోడ్లోకి వెళ్తారు, కానీ ఎక్కడో చోట బ్రేకులు పడుతున్నట్టుగా కనబడుతుంది. ఇబ్బంది ఏం లేదు. జూలై 29th వరకు కొంచెం బ్రేకులు పడ్డా కూడా జూలై 29th దాటిన తర్వాత కేతు భగవానుడి నుంచి కుజ భగవానుడు ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా all your thoughts will be implemented into action plans. So all in all it's a very good phase అని చెప్పాలి. all in all it's a good time అని చెప్పాలి. ఇబ్బంది అంటూ ఏం లేదు. చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోవడానికి కూడా సంపూర్ణ అవకాశాలు ఉంటాయి. మీ వ్యక్తిగత జాతకాల రీత్యా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, లగ్న రీత్యా రాశి రీత్యా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, జన్మ కుండలు చూపించుకోవాలనుకున్నా మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ నెలలో చేసుకోదగిన లేకపోతే చేసుకుంటే మంచిది, ఒక మంచి ఆలోచన అనుకుంటే కనుక రోడ్డు మీద ఉన్న ఈ తిరుగుతూ ఉంటాయి కదండి కుక్కలు సునకాలు, ఇవి వాటికి చాలా చక్కటి ఆహారం ఏదైనా మీరు ప్లేట్లో కానీ చక్కగా వినయపూర్వకంగా ప్లేట్లో కానీ పేపర్లో కానీ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండండి. కుజకేతులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి అట్ ద సేమ్ టైం కూర్చుని ఉంటే కుక్క మంచిది. అట్ ద సేమ్ టైం కుక్కలు తినలేదని మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. యథావిధిగా ప్రతి నెల కూడా మనం హనుమాన్ చాలీసా, ఇది 9 నంబర్ కాబట్టి హనుమాన్ చాలీసా చదువుకుంటాం కాబట్టి 2 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చేయడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఓం నమ శివాయ జపం కూడా 108 సార్లు మీరు ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే జీవితం చాలా చక్కటి మార్గాన్ని చూస్తుంటుంది. లేకపోతే కంగారు కానీ, లేకపోతే మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ ఏ రాశి వాళ్ళు వెళ్లకుండా ఈ జూలై నెలలో మనల్ని మనం కాపాడుకోవచ్చు. శుభం.